హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సెకండ్ సాటర్డే సండే వచ్చేసింది కదా. నేను మా బుడ్డుగాడిని తీసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నాలాంటి న్యూ మామ్స్ అందరూ పిల్లల్ని ఎలా పెంచాలో యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం కదా. అందులో భాగంగా టాడ్లర్ స్క్రీన్ టైంని తగ్గించి ఫిజికల్ యాక్టివిటీస్ని ఎక్కువగా ఎంగేజ్ చేయాలి అని తెలిసిందనమాట. సర్లే, అసలు ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటా అని చెప్పి చూశాను. అబ్బో, మనకున్న బద్ధకానికి ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ నేనెక్కడ ప్రిపేర్ చేయను, నేనెక్కడ తయారు చేయను అని చెప్పి మా అమ్మకి వెళ్ళి చెప్పా. అప్పుడు మా అమ్మ ఒకటే అంది, వెళ్ళి మీ బుడదాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు అని. సరే అని చెప్పి మా అమ్మ చెప్పినట్టు తీసుకొచ్చి మా బుడ్డోడిని ఆ మినువుల్లో కూర్చోబెట్టా. ఇంకేముంది, మా అమ్మాయి చక్కగా ఆ మినువుల్ని ఎత్తుతుంది, తీస్తుంది, నెత్తిని పోసుకుంటుంది, జిమ్ముతుంది, రకరకాలు చేసింది. అరే, నేను చూసిన సో కాల్ ఫిజికల్ యాక్టివిటీస్కి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ పిల్లలు ఐస్ పుల్లలు ఎత్తారు, ఇక్కడ మా అమ్మాయి మినువులు ఎత్తుతుంది. దీనికోసం నేను అసలు ఇవన్నీ ఎలా చేయాలా అని తల పట్టేసుకున్నాను. అంతేనండి, యూట్యూబ్ సెర్చ్ బార్ కంటే కూడా మన అమ్మల ఫాలో అయితే వాళ్ళ దగ్గర ఇలాంటి వంటింటి చిట్కాలు బోల్డ్ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు మన అమ్మలు చెప్పేవి కూడా వింటూ ఉండాలి. మన పెంచారు కదా, వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ అనేది ఉంటుంది, కానీ మనమే గుర్తించాం.